హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో 32 ఇంచెస్ ఎల్జీ బ్రాండ్. సార్ మీకు మోడల్ నెంబర్ చూపిస్తాను. ఫస్ట్ మోడల్ నెంబర్ వచ్చేసి 32LB58 మోడల్. ఇది ఒక స్మార్ట్ టీవీ. దీంట్లో ప్రాబ్లం వచ్చేసి విత్ ఇన్ 1 డేలో కానీ విత్ ఇన్ 1 అవర్లో కానీ సమ్ ఆఫ్ నడిస్తేనేమో ఒక 1 వీక్ లో కానీ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. విత్ ఇన్ రన్నింగ్ లోనే మనకి పిక్చర్ అనేది ఆఫ్ అయిపోతుంటుంది. అంటే టోటల్ యాజ్ ఇట్ ఈజ్ వర్కింగ్ కండిషన్ లో ఉంటుంది, బట్ పిక్చర్ అనేది మనకి కనిపించదు. టోటల్ ఇంటర్నల్ రన్ అవుతూ ఉంటుంది, అంటే వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది, పిక్చర్ అనేది మనకి కనిపించదు. దీంట్లో వచ్చేసి బ్యాక్ లైట్ అయితే ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ బ్యాక్ లైట్ అయితే రీప్లేస్మెంట్ చేశారు. ఆల్రెడీ వేరే టెక్నీషియన్ దగ్గర రీప్లేస్మెంట్ అయితే చేశారు. బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో పవర్ బోర్డ్ అనేది ప్రాబ్లం ఉంది. పవర్ బోర్డ్ లో డ్రైవర్ సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది. సో దాన్ని చెక్ చేయకుండా దీంట్లో ఇంటర్నల్ ట్యూబ్స్ ఏదైతే ఉంటుందో అవి చేంజ్ చేయడం జరిగింది. దీంట్లో మన దగ్గరకు వచ్చిన తర్వాత చెక్ చేస్తే దీంట్లో లోడ్ తీసుకునే టైంలో ఆంపియర్ వేరియేషన్ వచ్చేసి డ్రైవర్ బోర్డ్ అయితే ప్రాబ్లం అయింది. సో అది చేసినా గానీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో చేయాల్సిన ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రైవర్ బోర్డ్ ని డిస్కనెక్ట్ చేసి దీంట్లో యూనివర్సల్ డ్రైవర్ బోర్డ్ అని చెప్పేసి మనకి మార్కెట్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి డ్రైవర్ బోర్డ్ ని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అని సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టా కూడా ఫాలో చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదంతా మోడిఫికేషన్ చేయడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఇంటర్నల్ డ్రైవర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కనెక్ట్ చేసేసి దీన్ని కనెక్షన్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో కొంచెం ఆల్మోస్ట్ టైం పడుతుంది. వీడియో అంతా షూట్ చేయడం అయితే పాసిబిలిటీ కాదు కాబట్టి ఇదంతా కనెక్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ టోటల్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రిపేరింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తూ చూపిస్తాను. రిపేరింగ్ ఎలా చేస్తాను, ఎలా ఉంటుంది, ఇది టోటల్ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి. నేను ప్రజెంట్ అయితే పవర్ బోర్డ్ని అయితే డిశ్చార్జ్ చేస్తున్నాను. మెయిన్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో మనం పవర్ తీసినా కానీ దాంట్లో పవర్ అనేది కెపాసిటర్స్లో స్టోరేజ్ అయి ఉంటుంది. సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మనం మళ్ళీ పవర్ పెట్టేసి ఒకసారి టెస్టింగ్ ప్రాసెస్ అయితే చూస్తున్నాను. మళ్ళీ అంటే వోల్టేజెస్ ఎక్కడ వస్తుంది, వోల్టేజెస్ మనకి కావాల్సిన వోల్టేజెస్ ఏదైతే ఉంటాయో అవి వోల్టేజెస్ ప్రాపర్గా వస్తున్నాయా లేదనేది క్రాస్ చెక్ తీసుకున్న తర్వాత మళ్ళీ డ్రైవర్ బోర్డ్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేద్దాము. ప్రజెంట్ మనకి కావాల్సిన 12 వోల్టేజ్ ఏదైతే ఉంటుందో 12 వోల్ట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. స్టాండ్ బై వోల్టేజ్ ఏదైతే ఉంటుందో 5 వోల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వోల్టేజెస్ వస్తున్నాయి అంటే పవర్ బోర్డు ప్రాపర్గా ఉన్నట్టే. ఆల్రెడీ ఇది టోటల్ వర్కింగ్ టీవీ, ఓన్లీ బ్యాక్ లైట్ ఇష్యూ మాత్రమే. సో వోల్టేజెస్ ఆల్రెడీ ఓకే, బట్ క్రాస్ చెక్ చేసుకోవడానికి అయితే ఒకసారి మళ్ళీ చూస్తున్నాను. అంటే ఏ పిన్కి వోల్టేజ్ వస్తుంది అనేది ఆ పిన్ నుంచి మనం వోల్టేజ్ తీసుకొని ఈ డ్రైవర్ బోర్డ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దానికి డ్రైవర్ బోర్డ్కి సప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని పర్పస్ నేను చెక్ చేసుకుంటున్నాను ఒకసారి క్రాస్ చెకింగ్. మనం పవర్ బోర్డ్ని హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఒక కార్నర్లో ఎక్కడ కాంపోనెంట్స్ లేని దగ్గర మాత్రమే మనం పట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఏసీ ప్లస్ డీసీ వోల్టేజ్ అనేది ఈ పవర్ బోర్డ్లో వస్తుంది. సో హెవీ షాక్ అనేది వస్తుంది. కొంచెం రిపేర్ చేసే టైంలో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మనం రిపేర్ చేసేటప్పుడు కూడా మనం ఏది స్విచ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా మనం చూసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ప్రజెంట్ అయితే ఒక కేబుల్ కోసం చూస్తున్నాను. కేబుల్ తీసుకొని పవర్ బోర్డ్ నుంచి డ్రైవర్ బోర్డ్కి ఒక కనెక్షన్ అయితే ఇవ్వాలి, సప్లై అనేది ఇవ్వాలి. సో కేబుల్ అనేది ఒకటి తీసుకొని ఆ కేబుల్ని షోల్డరింగ్ ద్వారా మనకి స్టిక్ చేయాల్సి ఉంటుంది, అంటే సప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టీవీ రిపేరింగ్ అనేది ఒక ఆర్ట్. టీవీ ఒకటి ల్యాప్టాప్ ఒకటి రిపేర్ చేయడంలో ఒక కిక్ అనేది ఉంటుంది. అంటే రిపేర్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి కొన్ని మోడిఫికేషన్ చేసే టైంలో కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అంటే మోడిఫికేషన్ అనేది ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ కేస్ వర్క్ చేయని సిచ్యువేషన్లో ఇలాంటి డ్రైవర్ బోర్డు కానీ సప్లైకి మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ వేరే మదర్ బోర్డ్స్ని యూజ్ చేసుకొని ఇలా మోడిఫికేషన్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చూసేటప్పుడు మీకు ఏదేదో చేస్తున్నామని చెప్పేసి ఒక ఫీలింగ్ అనిపించవచ్చు, బట్ మనం చేసేది ఏదైతే ఉంటుందో వర్క్ టోటల్ టీవీ అనేది వర్కింగ్ కండిషన్ తీసుకురావడానికి మనం ఇదంతా చేసేది. సో ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉన్నా కానీ నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ఓవర్ హైదరాబాద్ అని సర్వీస్ ఉంటుంది. మనం డ్రైవర్ బోర్డులో దానికి కావాల్సిన సప్లైస్ అంటే గ్రౌండ్ ఒకటి కావాలి, విసిసి అంటే విఇన్ సెక్షన్ ఏదైతే ఉంటుందో విఇన్ సెక్షన్ కావాలి, డ్రైవర్ బోర్డు ఎనేబుల్ చేయడానికి ఒక సప్లై అనేది కావాలి, ఒక సిగ్నల్ అనేది కావాలి. అది 3 వోల్ట్స్ కానీ 5 వోల్ట్స్ కానీ ఎనేబుల్ అనేది సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా ఇచ్చిన తర్వాత మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్ కేసు గ్రౌండ్ కానీ విఇన్ కానీ ఇచ్చిన తర్వాత మనం ఎనేబుల్ అయితే ఇవ్వకపోతే మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత కావాలనేది ప్రాపర్గా రిలీజ్ కాదు. ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే నా నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు.
ఇప్పుడు ప్రజెంట్ అయితే టెస్టింగ్ పాయింట్స్ అనేది చూస్తున్నాను మళ్ళీ దీంట్లో కూడా. డ్రైవర్ బోర్డులో మనకి బ్యాక్ సైడ్ మనకి మెన్షన్ చేసి ఉండదు. సో గ్రౌండ్ పిన్ ఏది, విసిసి పిన్ ఏది, ఎనేబుల్ పిన్ ఏదైనా మనం ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత మనకి సప్లై అనేది ఇవ్వాలి. కొంచెం వోల్టేజ్ అనేది అటు ఇటు అయినా కానీ మళ్ళీ మదర్ బోర్డు కానీ పవర్ బోర్డు కానీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనం రిపేర్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటే మాత్రమే రిపేర్ చేయండి. లేదంటే నియర్ బై టెక్నీషియన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడం బెస్ట్ ఆప్షన్. ఓన్లీ ఇది ఎడ్యుకేషన్ పర్పస్, ఓన్లీ ఒక నాలెడ్జ్ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాం. మీకు ఏదో టోటల్ రిపేర్ అనేది దీంట్లో క్లియర్గా తెలుస్తుందని చెప్పేసి వీడియో కాదు, ఇది ఒక ప్రమోషన్ వీడియో మాత్రమే. ఓకే, సప్లై అనేది ఏ పిన్కి మనం ఇందాక చెక్ చేసుకున్నాం కదా, అది గుర్తుంచుకొని ఆ పిన్కి మాత్రమే మనం షోల్డింగ్ విసిసి ఏది, విఇన్ ఏది, ఎనేబుల్ సిగ్నల్ ఏది, గ్రౌండ్ ఏది అనేది చూసుకొని మాత్రమే ఇవ్వాలి. ఒకసారి టోటల్ ఇచ్చేటప్పుడు కూడా 1 by 1 చెక్ చేసుకుంటూ ఇవ్వాలి కనెక్షన్స్ అనేది. షోల్డింగ్ లెడ్ కానీ షోల్డింగ్ ఐరన్ కానీ కొంచెం బ్రాండెడ్ వాడితే బెస్ట్ వన్. ఎందుకంటే స్మోక్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కొన్ని మోడల్స్, కొన్ని లెడ్ కానీ ఫ్లెక్స్ కానీ యూజ్ చేసేటప్పుడు అవి మనకి హెల్త్కి చాలా డ్యామేజ్ చేస్తాయి స్మోక్ అనేది. సో నా దగ్గర ఉన్నవి అయితే నేను యూజ్ చేసేది బ్రాండెడ్ యూజ్ చేస్తాను. వీటికంటే వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి వాటిల్లో. ప్రజెంట్ నేను యూజ్ చేసేది అయితే షోల్డర్ ఐరన్, షోల్డర్ లెడ్. ఇవి క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు మన వోల్టేజ్ అనేది ఎంత వస్తుంది, అవుట్పుట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునేటప్పుడు పవర్ స్విచ్ ఆన్లో ఉంటుందా ఆఫ్లో ఉంటుందా అనేది క్లియర్గా మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసే వైర్ ఏదైతే ఉందో అది బ్యాక్ లైట్ లోన ఇంటర్నల్ లైట్స్కి సంబంధించిన కనెక్షన్ అయితే కట్ చేశాను. అది అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే క్లిప్ ఏదైతే ఉంటుందో ఆ క్లిప్ అనేది కట్ చేశాను. మనకి డ్రైవర్ బోర్డులో ఆ క్లిప్ అనేది అడ్జస్ట్ అవ్వదు. సో షోల్డరింగ్ ద్వారా మనకి అది కనెక్షన్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. షోల్డరింగ్ చేసి కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో దాంట్లో కూడా మనకి షోల్డరింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వైర్ ఏదైతే కట్ చేసామో దానికి సప్లై ఎంత వస్తుంది అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోవడానికి ఎల్ఈడి డ్రైవర్ టెస్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఎల్ఈడి టెస్టర్తో మనకి ప్లస్ ఏది మైనస్ ఏది అనేది క్లియర్గా మనం చెక్ చేసుకోవాలి. అండ్ వోల్టేజ్ ఎంత వస్తుంది, ఆ బ్యాక్ లైట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ లైట్కి వోల్టేజ్ ఎంతలో సప్లై సరిపోతుంది అనేది మనకి ఈ ఎల్ఈడి టెస్టర్ ద్వారా మనకి తెలుస్తుంది. దీంట్లో 95 వోల్టేజ్ అనేది వస్తుంది. సో మనకి డ్రైవర్ బోర్డులో కూడా ఆల్మోస్ట్ 70 నుంచి 180 వరకు వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ లోన బ్యాక్ లైట్ని బట్టి ఎల్ఈడి డ్రైవర్ బోర్డ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది దాని అంతటా. సో ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్, మీకు వీడియోలో చూపించినంత ఈజీగా అయితే ఉండదు. వర్క్ అనేది కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది, అది మోడిఫికేషన్ చేయడం అనేది. ప్రతి ఒక్క బ్రాండ్ ఇన్ కేసు రిపేర్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పలేము. కొన్ని బ్రాండ్స్ అనేది రిపేర్ అవుతాయి, కొన్ని బ్రాండ్స్ అనేది రిపేర్ అవ్వవు. డిపెండింగ్ ఆన్ దాని కండిషన్ బట్టి కానీ దాన్ని ఏమంటారు ఓల్డేజ్ ఏజ్ని బట్టి కానీ దాని ఉంటుంది. ఇన్ కేసు వెరీ ఓల్డ్, చాలా ఓల్డ్ అనుకోండి, అది రిపేర్ చేసినా కానీ ఇన్ కేసు ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటిదైతే నేను ముందే కస్టమర్కి చెప్పేస్తాను, ఇది చాలా ఓల్డ్ టీవీ, సో రిపేర్ చేసినా కానీ వేస్ట్ అని చెప్పేసి నేను స్కిప్ చేస్తాను వాటిని. అలాంటి వాటికి వేరే కొత్తది తీసుకోమని చెప్పేసి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేస్తాం. ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు టోటల్ వర్కింగ్ కండిషన్, మీకు లైట్ కూడా ఆఫ్ చేసి చూపిస్తాను. ఇది ఓకే, పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. రిపేరింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది వాళ్ళకు కూడా. సో ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది, టోటల్ ఫిక్సింగ్ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. టోటల్ అంతా ఒకసారి మీకు ఆన్ చేసే కండిషన్ అయితే ఎలా ఉందనేది చూద్దాం. ఐ హోప్ ఇక్కడ డ్రైవర్ బోర్డ్ ఇవన్నీ చూడొచ్చు, మీకు వైరింగ్ ఇవన్నీ. స్క్రీన్ కండిషన్ వచ్చేసి ఇలా. ఓకే, ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అని సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందులో
ఇందులో మనం యూజ్ చేస్తున్న డ్రైవర్ బోర్డ్ వచ్చేసి సింగిల్ కాల్ డ్రైవర్ బోర్డ్ అంటాం. వీటిలాగానే మనకి నెంబర్ ఆఫ్ డ్రైవర్ బోర్డ్స్ ఉంటాయి. ఐ మీన్ 22 ఇంచెస్ కి 24 ఇంచెస్ కి ఒకలాగా ఉంటుంది, 32 ఇంచెస్ కి ఒకలాగా ఉంటుంది, 40 ఇంచెస్ కి ఒకలాగా ఉంటుంది. ఐ మీన్ మీకు డ్రైవర్ బోర్డ్ కూడా నేను ఫ్యూచర్ లో మీకు ఒక వీడియో అనేది డ్రైవర్ బోర్డ్ మీద ఒక వీడియో అనేది సెపరేట్ గా షూట్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇది ఒక డ్రైవర్ బోర్డ్ అంటారు, ఇది డబుల్ కాల్ డ్రైవర్ బోర్డ్ అంటారు. వీటిలో వచ్చేసి ఇది 50 ఇంచెస్ కి 55 ఇంచెస్ కి యూజ్ చేయడానికి ఉంటుంది. ఇది సింగిల్ కాల్ డ్రైవర్ బోర్డ్ అంటారు. ఇది 32 నుంచి 40 ఇంచెస్ వరకు డిపెండింగ్ ఆన్ ఎంపీఆర్ వేరియేషన్ బట్టి మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇది ఒక డ్రైవర్ బోర్డ్ అంటారు. ఇవి 22 ఇంచెస్, 20 ఇంచెస్, 22 ఇంచెస్, 24 ఇంచెస్ కి యూజ్ చేసుకోవడానికి ఇది ఒక డ్రైవర్ బోర్డ్ ఉంటుంది. వీటి మీద కూడా సపరేట్ నేను ఒక వీడియో చేస్తాను. ఏ డ్రైవర్ బోర్డ్ దేనికి సపోర్ట్ చేస్తుంది, దీంట్లో వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అనేది టోటల్ వీడియో అయితే మీకు షూట్ చేసి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఇలాంటి వీడియోస్ మనకి అప్డేట్ వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.